రాదు. అక్కడ వచ్చే కమిషన్ల కోసము ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోతే వాళ్ళల్లో కూడా చాలా అగెనిస్ట్ ఉంది. ఒక ఎమ్మెల్యేకి 50 లక్షలు, 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్ల వరకు ఇచ్చారు. ఒక్క చంద్రబాబు నాయుడికి ఈ 1600 కోట్లలో 800 కోట్లు ఒక్క చంద్రబాబు నాయుడికే చెందింది. ఇది మిగతాదంతా నాయకులు కొంత పంచుకున్నారు, కొంత పని చేస్తున్నారు. ఈ పొద్దు కూడా అక్కడ జరిగే నాయకులు 1,00,000 మంది వచ్చి చేరినా ఆ కాలువలు చేయాలంటే ఎవరి నుంచి అయ్యే పని కాదు. అక్కడ వచ్చే నీరు ఈ పొద్దు వస్తున్నది అంటే రావాల్సిన ఫ్యాక్టరీస్ కావాల్సిన నీళ్ళన్నీ మనకు వస్తాయి. కానీ రాయలసీమ మన నాయకులందరూ కూడా దీని గురించి చాలా ఆలోచించాల. ఒక్క ఫ్యాక్టరీస్ ఆ కారిడార్ మనకు మొత్తం అంత మన రాయలసీమ గురించి ఆలోచించడంలే. మెయిన్ మనకు రాయలసీమలో ఫ్యాక్టరీలు వస్తే 1,00,000-2 లక్షలకు దొరికే ఏరియాలు బాగా ఉన్నాయి. మనకు డెవలప్మెంట్ అవుతాం, మన పిల్లలు బాగుపడతారు, భావితరాలు బాగుపడతాయి. మనం ఎక్కడన్నా చూడండి, నాకు ఏరియాకి వస్తే 5 కోట్లు ఎకరా ఉన్నది, మనకు 5 కోట్లు ఎకరా లేవు. ఎకరాలు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు అంటున్నారు. అక్కడ అందరికి కూడా బాగుంటుంది. ప్రత్యేక హోదా అనే దాని మీదనే కాకుండా మెయిన్ రాయలసీమ బాగుపడాలంటే కారిడార్ మనకు తీసుకురావాలి, వాళ్ళకి కాదు మెయిన్ కావాల్సింది. జ్ఞానం కూడా నిన్న పరిస్థితి వండుకుంది. రైతుల పరిస్థితిని చూస్తున్నాము. తర్వాత జరిగిన విప్లవాల వల్ల రాజధాని హైదరాబాద్ కు మార్చినప్పుడు కర్నూలులో వచ్చే నాయకులకు రాళ్లు తీసుకొని కొట్టాడు. ఎవరు? మన రాయలసీమ వాళ్ళు. అప్పుడు ఉండే రోషం ఇప్పుడు లేదా? లేదు, చచ్చిపోయింది రోషము. ఏడపోయిందో మీరే ఆలోచించుకోవాలి.